హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నెంబర్ 45. పాస్ట్ టెన్స్లోని పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అంటే ఏంటి? కొంత సమయం క్రితం మొదలై అప్పుడే పూర్తయిపోయిన చర్య అంటే జరిగిపోయిన చర్యని మనం పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అంటాం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం మనం? వాక్యం చివర, ఉర్దూ వాక్యం చివర థే, థా, థీ, ఆ, యా, ఏ, ఈ అనే అక్షరాలు వస్తే అది పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రొట్టె తినేశాను. ఆల్రెడీ జరిగిపోయిన చర్య అది. నేను రొట్టె తినేశాను. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటాం? మై రోటీ ఖాయా థా. థా వచ్చింది కదా ఇక్కడ. రోటీ ఖాయా థా, నేను రొట్టె తిన్నాను. అలాగే ఆమె పాట పాడింది అంటే ఓ గానా గాయి థీ. అంటే గానా అంటే పాట, గాయి థీ అంటే పాడింది. ఓ అంటే ఆమె. వారు పార్క్కి వెళ్ళారు. పార్క్కి వెళ్ళటం జరిగిపోయింది. వారు పార్క్కి వెళ్ళారు. ఓ అంటే వారు, పార్క్కి, గయే థే అంటే వెళ్ళారు. జరిగిపోయిన చర్య అది. నీవు బడికి వెళ్ళావు. నువ్వు బడికి వెళ్ళే పని జరిగిపోయింది. వెళ్ళావు కాబట్టి ఇంకా వెళుతూ ఉన్నావు అని ఏమి లేదు అక్కడ. వెళ్ళిపోయాడు, బడికి వెళ్ళిపోయాడు. దాన్ని ఉర్దూలో ఏమంటాం? తుమ్ స్కూల్ గయా. గయా అంటే సరిపోయింది, అంటే జరిగిపోయింది, అప్పుడే జరిగిపోయింది, బడికి వెళ్ళిపోయాడు. అలాగే మేము ఐస్ క్రీమ్ తిన్నాము. తినేశారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత చెప్తున్నారు మేము ఐస్ క్రీమ్ తిన్నాం, ఇప్పుడే జరిగింది ఆ పని. దాన్ని ఏమంటాం మనం? హమ్ ఐస్ క్రీమ్ ఖాయే. ఖాయే, ఏ వచ్చింది చూడండి ఇక్కడ చివర. ఇంతకుముందేమో యా వచ్చింది, ఇప్పుడు ఏ వచ్చింది. ఐస్ క్రీమ్ ఖాయే అంటే జరిగిపోయింది. అలాగే ఆమె పైసలు ఇచ్చింది. ఆమె పైసలు ఇవ్వటం అనే పని జరిగిపోయింది, ఇచ్చేసింది అనమాట. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటాం? ఉస్నే పైసా దియి. లేడీ కాబట్టి దియి, అదే మగాడైతే దియా అని అంటాం. ఉస్నే పైసా దియి అని చెప్పుకోవచ్చు మనం. పాస్ట్ ఇండెఫినిట్లో నెగటివ్ టెన్స్ ఏ విధంగా ఉంటుంది? దీంట్లో వ్యతిరేక చర్య అనమాట. తిన్నాను అంటే తినలేదు అని చెప్తాం కదా, పాడాను అంటే పాడలేదు. ఇవి నెగిటివ్ చర్యలు అనమాట. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తాం? ఉర్దూలో ఏ విధంగా ఉంటుంది? నేను రొట్టె తినలేదు అనే మాట ఉందండి. జరిగిపోయిన చర్య కాబట్టి తినలేదు అని అంటున్నాం కాబట్టి మై రోటీ నహి ఖాయా. నహి అనేది జోడించాలి ఇక్కడ. నహి అంటే లేదు అనే అర్థం వచ్చేలాగా ఉంటుందన్నమాట. ఖాయా అంటే తినటం, నహి ఖాయా అంటే తినలేదు, నేను రొట్టె తినలేదు అనే అర్థం వస్తుంది. అలాగే ఆమె పాట పాడలేదు అంటే దానికి ఉర్దూలో ఏ విధంగా ఉంటుంది? ఓ గానా నహి గాయి. నహి గాయి అంటే పాడలేదు, గానా అంటే పాట, ఓ అంటే ఆమె. తర్వాత వారు పార్క్కి వెళ్ళలేదు. పార్క్కి వెళ్ళటం జరగలేదు, ఇంకానే వెళ్ళలేదు. వెళదాం అనుకున్నారు కానీ వెళ్ళలేదు. అది జరిగిపోయింది చర్య, గతించిపోయిన విషయం అది. దాన్ని ఏ విధంగా మనం ఉర్దూలో మాట్లాడతాం? ఓ అంటే వారు, పార్క్ అంటే పార్క్కి, నహి గయే అంటే వెళ్ళలేదు అనేది చెప్పుకోవచ్చు. నీవు బడికి వెళ్ళలేదు. నువ్వు బడికి వెళ్తా అన్నావు కదా, వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు నిన్న, లేదా ఇందాక వెళ్ళలేదు నువ్వు అని అంటాం కదా. అది వెళ్ళలేదు అనే చర్య, అది గతించిపోయిన చర్య అది. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటాం? తుమ్ స్కూల్ నహి గయా. తుమ్ అంటే నీవు, స్కూల్ అంటే స్కూల్కి, నహి గయా అంటే వెళ్ళలేదు. అలాగే మేము ఐస్ క్రీమ్ తినలేదు. ఇవన్నీ వ్యతిరేక చర్యలే. తినలేదు. హమ్ ఐస్ క్రీమ్ నహి ఖాయే, సరిపోతుంది. నహి ఖాయే,
నహి గయే, నహి గాయి, నహి ఖాయా. ఇలాగా నహి ఖాయా, ఇవి నహి అనేది జోడిస్తే ప్రతి చర్యకి దానికి వ్యతిరేక చర్య అవుతుందన్నమాట. హమ్ ఐస్ క్రీమ్ నహి ఖాయే, మేము ఐస్ క్రీమ్ తినలేదు అనే అర్థం వస్తుంది. అలాగే ఆమె పైసలు ఇవ్వలేదు అనేది ఉందనుకోండి, ఉస్నే పైసా నహి దియా. ఉస్నే అంటే ఆమె, పైసా అంటే పైసలు, నహి దియా అంటే ఇవ్వలేదు అనే వ్యతిరేక చర్య వస్తుంది. ఇప్పుడు పాస్ట్ ఇండెఫినిట్లో ఇంటరోగేటివ్ చర్య. ఇంటరోగేటివ్ అంటే ప్రశ్నార్థకం చర్య, ప్రశ్నించే చర్య. ఎలా ప్రశ్నిస్తారు, దీంట్లో పాస్ట్ ఇండెఫినిట్ని ఏ విధంగా ప్రశ్నిస్తారు? ఫస్ట్లో మనం ఏం చెప్పుకున్నాం, నేను రొట్టె తిన్నాను అని అనుకున్నాం కదా, దానికి నెగిటివ్ చర్య తినలేదు అని వచ్చింది. ఇప్పుడు దాన్ని ప్రశ్నించే ప్రశ్నార్థక చర్యగా ఏ విధంగా మనం తీసుకురావాలి దాన్ని? నేను రొట్టె తినలేదా అంటే తిన్నానో లేదో తెలియదు, తినలేదా అంటే దానికి క్యా అనే మాటను జోడించి ముందుగా క్యా మై రోటీ నహి ఖాయా. క్యా అంటే ఏమిటి, మై అంటే నేను, రోటీ అంటే రొట్టె, నహి ఖాయా తినలేదా అంటే ఇక్కడ రెండు పదాలు జోడించాం కదా. ఇక్కడ క్యా అనేది ఒకటి, నహి అనేది ఒకటి జోడించాం దీనికి. దాంతో ప్రశ్నార్థక చర్యలాగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ నేను రొట్టె తినలేదా, క్యా మై రోటీ నహి ఖాయా. అలాగే ఆమె పాట పాడలేదా, ప్రశ్నిస్తున్నాను అనమాట, ఆమె పాట పాడలేదా, క్యా ఓ గానా నహి గాయి. అలాగే వారు పార్క్కి వెళ్ళలేదా అనేది ఉందనుకోండి, క్యా ఓ పార్క్ నహి గయే. అలాగే నీవు బడికి వెళ్ళలేదా, క్యా తుమ్ స్కూల్ నహి గయా. తర్వాత మేము ఐస్ క్రీమ్ తినలేదా, క్యా హమ్ ఐస్ క్రీమ్ నహి ఖాయే. ఆమె పైసలు ఇవ్వలేదా, క్యా ఉస్నే పైసా నహి दी. ఇలాగా ప్రతిదానికి క్యాని తర్వాత నహి జోడించి వాక్యాన్ని మనం ప్రశ్నార్థకంగా ముగిస్తే అది పాస్ట్ ఇండెఫినిట్ ఇంటరాగేటివ్ టెన్స్ లాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. రేపు వచ్చే వారం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి అంతవరకు సెలవా మరి. గుడ్ బై ఫర్ నౌ.